గత నెల జూన్ 28వ తారీఖున నిడదవోలు పట్టణ ప్రజల సంక్షేమ సంఘం అలాగే ఐద్వా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మహిళలందరం గౌరవనీయులైన మంత్రి గారికి ఒక విజ్ఞప్తి చేశాం. నిడదవోలు పట్టణం నుంచి నిడదవోలు డిపో నుంచి విజయవాడకి స్త్రీ శక్తి ఒక ఫ్రీ బస్సు నడపాలి. ఎందుకనంటే విజయవాడ రాజధాని, మరి అనేకమైన అవసరాల నిమిత్తం నిత్యము విజయవాడ నుంచి విద్య మీద అవకాశాల మీద కావచ్చు, ఆఫీసుల్ని సందర్శించే పరిస్థితుల్లో కావచ్చు, వివిధ అవసరాలకి రాష్ట్ర రాజధాని విజయవాడ వెళ్ళటం అనేది జరుగుతుంది. నిడదవోలు నుంచి ఉదయకాలంలో ఫాస్ట్ ప్యాసింజర్ అని ఒక రైల్వేలో ఒక ట్రైన్ మాత్రమే ఉంది. అది మిస్ అవుతే సాధారణ ప్రయాణికులకి మహిళలకి వెళ్ళడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. అటువంటి పరిస్థితుల్లో నిడదవోలు పట్టణ ప్రజల సంక్షేమ సంఘం ముందుకు వచ్చి ఒక స్త్రీ శక్తి ఫ్రీ బస్సు మహిళల కోసం ఏర్పాటు చేయాలి అనేది మేము విజ్ఞప్తి చేసినప్పుడు నెల రోజులు కాకముందరే గౌరవనీయులైన మంత్రివర్యులు శ్రీ కందులు దుర్గేష్ గారు మరి నిడదవోలు డిపో నుంచి స్త్రీ శక్తి ఫ్రీ బస్సుని మహిళల సౌకర్యార్థం ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేయడం ఎంతైనా సంతోషకరం. మరి మంత్రివర్యులకి నిడదవోలు పట్టణ ప్రజల సంక్షేమ సంఘం తరపున అదేవిధంగా మహిళలందరి తరపున ముఖ్యంగా ఐద్వా నాయకత్వం తరపున కూడా మేము ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో ఇదే విధంగా నిడదవోలు పట్టణ డిపోను కూడా అభివృద్ధి చేయడానికి ఇప్పటికే అనేక రకాలుగా హామీలు ఇచ్చి అమలు చేస్తూ కృషి చేస్తున్నారు మంత్రివర్యులు. ఇక మునుముందు కూడా ఈ డిపోని అభివృద్ధి చేయాలని, అనేకమైన సాధారణ ప్రజలకు అవసరార్థమైన బస్సులను ప్రవేశపెట్టాలని, నూతన బస్సులు ప్రవేశపెట్టడానికి కూడా కృషి చేయాలని మరొకసారి నిడదవోలు పట్టణ ప్రజల సంక్షేమ సంఘం తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు శ్రీ గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ కందులు దుర్గేష్ గారికి తెలియజేస్తూ ఉన్నాము.